హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో అయితే చేపల పండగ అయ్యిందనమాట. చేపలు చేస్తున్నారు మా హస్బెండ్ మా బావ. సో అది నెక్స్ట్ మేమైతే మూవీకి వెళ్తాము, అలాగే పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్తామన్నమాట. సో ఆ వీడియో అంతా తీసి అయితే నేను పెడుతున్నాను, చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అత్తమ్మకైతే కొత్త ఫోన్ అయితే తీసుకున్నాము. పాత ఫోన్ ఖరాబ్ అయిపోయింది, సో ఫోన్ చేయడానికి లేదని చెప్పేసి కొత్త ఫోన్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. నేను ఆల్రెడీ రీల్ పెట్టాను కదా ఇన్స్టాలోన, సో ఆ మొబైలే. ఇప్పుడైతే మా అత్తమ్మకి తెలియదు ఎలా వాడాలని చెప్పేసి, సో పిల్లలు అయితే నేర్పిస్తున్నారు. అంటే ఎవరి ఫోటో కనిపిస్తే ఆ ఫోన్ నెంబర్ అది అనమాట. ఎవరి నెంబర్ ఆ ఫోటో పెట్టినాము. ఇది లాంచ్ చేస్తాను. ఇది మీకు కావాలంటే ఇలా లాంచ్ చేసి చూడొచ్చు, పెద్ద కనిపిస్తుంది. నువ్వు రోబో. ఇప్పుడైతే మేము కందిపప్పు అయితే దంచుతున్నాము. ఒక డబ్బాలు వేసేసి ఇట్లా దంచుతున్నాం అనమాట. రోల్ అయితే లేదు ఇక్కడ, కొత్త ఇంట్లో అయితే లేదు, పాత ఇంట్లో అయితే రోల్ ఉంది. సో అక్కడ చాలా వేడిగుందని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకెందులో వేసేసి ఇంకైతే కందిపప్పు అయితే దంచుతున్నాము. దానికి తొక్క ఉంటుంది కదా, అది ఓడిపోద్ది అనమాట అలా దంచితే. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత అక్కడి నుంచి మూవీకి వచ్చాము మేము, కొత్తూరు. ఇది కొత్తూరు థియేటర్ అనమాట. మా హస్బెండ్ కూడా వచ్చారు తర్వాత. సో అందరం కలిసి అయితే మూవీకి వచ్చాము. మా సాత్విక్ వీడు, మా హస్బెండ్ ఏంటంటే ఊరే వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చారనమాట. ఊరంటే అదే మైసూర్ అండి. మైసూర్ వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చారు ఈవినింగ్. సో మేము ఆపేసాము, ఈవినింగ్ వెళ్ళనివ్వలేదు. సో మార్నింగ్ అయితే బయలుదేరి వెళ్తారనమాట మా హస్బెండ్. మూవీకి అయితే తీసుకుని వచ్చేసాము. డీజెట్ ఇల్లు మూవీ. ఇది నేను సెకండ్ టైం అనమాట చూడడము. అక్క వాళ్ళు అయితే చూడలేదు. సో నేను కూడా వచ్చేసాను. ఇంకా బాగుంది కదా మూవీ అని చెప్పేసి ఇంకా చూద్దామని చెప్పేసి వచ్చేసాను. కాకపోతే ఒక్కసారి చూస్తే బాగుంటుంది, ఇంకా సెకండ్ టైం చూడడానికి అంత ఏం ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే అందరితో కలిసి చూడాలని చెప్పేసి ఇంక మూవీకి అయితే అది కూడా మా హస్బెండ్తో అయితే వచ్చానమాట మూవీకి. ఎంత బాగుందో చూడండి సినిమా థియేటర్. అసలు ఊర్లో ఇలా ఉంటుందని అనుకోలేదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా కొత్తూరులో మేము మూవీ చూస్తున్నాము. ఫస్ట్ టైం నేను రావడం ఈ థియేటర్కి అయితే మ్యారేజ్ అయిన తర్వాత. నేను ఎప్పుడైతే రాలేదు, కానీ ఊర్లో ఇంత బాగుంటుందని అనుకోలేదు. సో బాగా రెడీ చేశారనమాట, చాలా నచ్చింది. ఇంకా సిటీలో ఉన్నట్టే ఉంది. ఇంకా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా పిన్ని వాళ్ళ కొడుకు అయితే మూవీకి అయితే తీసుకొని వచ్చారనమాట మా అందరు కొన్ను. సో టికెట్స్ కూడా మా పిన్ని వాళ్ళ అబ్బాయే చేశారు. పిన్ని వాళ్ళంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట, వాళ్ళ నడిపక్క వాళ్ళ అబ్బాయి అనమాట. సో అందరం కలిసి అయితే ఫైనల్గా వచ్చాము. ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నాడు కదా ఆ అబ్బాయిని. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళట్లేదు. మా సాత్విక్ వెళ్ళిపోతున్నాడు వాళ్ళ నాన్నతోని. ఎంత చెప్పినా వినలేదు, ఉండమని చెప్తే వినలేదనమాట. వాళ్ళ నాన్న అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు సాత్విక్. ఇద్దరు బాగా కొట్టుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే సాత్విక్ని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. కారులో అయితే వెళ్తున్నారు అనమాట వీళ్ళిద్దరూ. సో ఇది వచ్చేసి మా భాగ్యరాజ్ వాళ్ళ పాప అనమాట. వాళ్ళ పాపతో నేను కాసేపు అలా ఆడుకుంటున్నాను. ఎంత క్యూట్గా నవ్వుతుంది చూడండి. అసలు ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోద్ది, చాలా సైలెంట్గా ఉంటుంది. అసలు అల్లరంటే చేయదండి. దానికి ఆకలి వేస్తేనే కొంచెం ఏడుస్తుంది, అంతకు మించి అసలు ఏడవదనమాట. చాలా సైలెంట్గా ఉంటుంది. గట్టి పడండి. ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం మేము అలా సాంగ్స్ వేసుకొని ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నాం. పాటలు పడుకొని డోర్ వేసేసాం అనమాట, చీకటిగా ఉండాలని చెప్పేసి. సో టీవీ చూసినప్పుడు అలా చీకటిగా ఉంటే బాగుంటుంది కదా, సో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేము. ఇప్పుడు ఇప్పుడు ఈ బిర్యానీ ఎవరు చేశారు తెలుసా? ఇగో ఈ అబ్బాయే చేస్తాడు, దాక్కుండా. యూట్యూబ్లో నా వీడియో వేసి నవ్వుతున్నాడు అనమాట. సో అందుకే అలా అంటున్నాను. భాగ్యరాజ్కి బిర్యానీ అయితే భాగ్యరాజే చేశాడు, బాగుంది, చాలా బాగుంది కాదు బాగుందనమాట. సో అలా తినేసాం. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇలా గేమ్ ఆడుతున్నాము. ఇప్పుడు ఇందులో సీత ఎవరు?
700 రా 500 ఒరే 800 అన్నది 800 700 మడత పెట్టి అన్ని 700 లేనే ఇదెంత 500 నాది 1000 వేసా ఏనా రాముడు ఎక్స్ట్రా అట్లా చూద్దాం అరే వాటిలో అక్కడ కబాబ్ రాముడు వస్తే 0 సారీ మేమే తీసుకుంటాను ఎందుకు నాకు రాలేదు. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఈవినింగ్. సో ఉండాలని అనుకున్నాము, కాకపోతే వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ డే ఉగాది. సో ఉగాది అని చెప్పేసి ఇంకా ఉండట్లేదు. ఉగాదికి ఉండాల్సింది కానీ ఉండట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో చేసుకుందాం అనేసి అనుకుంటున్నాం అనమాట. సో అందుకని వెళ్ళిపోతున్నాం అనమాట పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. పాప అయితే ఎంతసేపు అసలు రాలేదు అక్క దగ్గర నుంచి, వచ్చేస్తానని అన్నదనమాట మాతో. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. మా ఇంటికి వచ్చేసాం అనమాట. నైట్ టైం అయితే కుకింగ్ చేసుకుంటున్నాం. మా సహనమ్మ అయితే వంట చేస్తుంది. మా సహనమ్మ ఈరోజు కూర చేస్తుంది అనమాట, బీరకాయ కూర. కూర ఎలాగొంచిను? నాకు నచ్చింది, మీరు చెప్పాలి. వంటలు కూడా చేసేస్తుంది మా సహనమ్మ. ఈ అమ్మ రేపటి కోసమని మామిడి కొమ్మలని దోపేస్తుంది ఉగాదికి. ఆ పువ్వులు తీయక్క పిన్నిలు రావట్లేదు సరి. కొంచెం కారం ఎక్కువ. మా సహనమ్మ కూర వండితే మా సంతక్క చూస్తుంది టేస్ట్. నిజం చెప్పు. నిజంగా కారం నీకు అనిపించిందా? నాకు కూడా నువ్వు ఎప్పుడు కారం తినవు, ఎందుకే బాగుంది. బాగుందట చిను. చిను నీ కూర సూపర్గా ఉందట. రండిరా ఇక్కడికి రా. కావాలంటే సమ్మమ్మ చూస్తుంది ఇప్పుడు. అన్నం కలుపుకుంటేటంటే ఓ తేజ కూడా వచ్చాడు. లేక ఇద్దరికి రావడం లేకరా తేజ. బాగుంది కదా కారం అంట. వాళ్ళ అక్క కొన్నదట కదా. అక్క చెల్లెలు ఇద్దరు ఒకలా ఇంట్రెస్ట్లే వేసారు. చిన్న నాకే చిన్న నాకేం కారం లేదు నిజంగా. నాకే ఉండు పెట్టేస్తా. అమ్మా ఇంకా నీళ్ళు వస్తాయా? నీళ్ళు కాదని అల్లకి నీళ్ళు వెళ్ళిపోతావా? నీరు అక్కడికి వెళ్తాయి. దేదే సూపర్గా ఉంది కూర. బాగా వచ్చింది. అక్క బీరకాయ